ధైర్యానికి ప్రతిరూపం, పరాక్రమానికి జాతీయ చిహ్నం. హిందూ స్వరాజ్యం కోసం చివరి రక్తపు బిందువును ధారపోసిన యోధుడు. మహారాష్ట్ర గడ్డ మీద జన్మించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక యోధుడే కాదు, తన శత్రువులకు స్వయంగా మరణదూతగా మారిన మహారాజు. 1657లో జన్మించిన సంభాజీ మహారాజ్ చిన్నతనం నుంచే సింహ స్వభావం కలిగినవాడు. వారసత్వంగా యుద్ధకళలు, బుద్ధి, తేజస్సు, ధర్మరక్షణే లక్ష్యంగా పెరిగిన సూర్యుడు. సంస్కృతం, మరాఠీ, ఫార్సీ, పోర్చుగీస్ 4 భాషల్లో నిపుణుడు. శత్రువుల భాషను నేర్చుకుని వారి వ్యూహాలతో వారిని ఓడించిన చాణక్యుడు. శివాజీ మహారాజ్ మహోన్నతమైన హిందూ స్వరాజ్యాన్ని నిర్మించినప్పటికీ దాన్ని కాపాడినవాడు సంభాజీ మహారాజ్. ఔరంగజేబు తన జీవితంలో అతి పెద్ద కళ హిందూ స్వరాజ్యాన్ని ధ్వంసం చేయడం. కానీ సంభాజీ మహారాజ్ ఉన్నంత వరకు అది సాధ్యపడలేదు. 1681లో ఔరంగజేబు దక్షిణ భారతదేశం మీద 5 లక్షల మంది సైనికులతో దండయాత్ర చేశాడు. కానీ సంభాజీ తన గిరిల్లా యుద్ధ వ్యూహాలతో ఔరంగజేబును నిద్రపోనివ్వకుండా చేశాడు. బుర్హాన్పూర్ని దోచి మొఘల్ సామ్రాజ్య హృదయానికి గాయాన్ని మిగిల్చాడు. ఔరంగజేబ్ తన మొఘల్ సైన్యాన్ని 27 ఏళ్ల పాటు మరాఠా భూభాగంలో ఉంచిన గెలుపు మాత్రం దక్కలేదు. ఇది సంభాజీ మహారాజ్ ధైర్యానికి నిదర్శనం. సంభాజీ మహారాజ్ ఒక్క మొఘల్ సామ్రాజ్యానికి మాత్రమే కాకుండా పోర్చుగీసులపై దాడులు చేసి గోవాలో వారి ఆధిపత్యాన్ని దెబ్బతీశాడు. బ్రిటిష్ వారిని దోచి మరాఠా శక్తిని వారికి తెలియచేశాడు. సిద్ధిల అహంకారాన్ని నాశనం చేశాడు. సంభాజీ శత్రువులకు నిద్రలేని రాత్రిలా, భయంకరమైన కలలా మారిపోయాడు. 1689 ఔరంగజేబ్ ఎదురుగా ఏం చెయ్యలేక అడ్డదారిలో సంభాజీ మహారాజ్ దగ్గర పనిచేస్తున్న గుంజార్ అనే ద్రోహిని డబ్బు ఆశ చూపించి అతని ద్వారా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒంటరిగా ఉన్న సమయంలో కుట్ర చేసి పట్టుకున్నాడు. అతనిపై తీవ్రమైన నిందలు మోపి ఇస్లాం మతంలోకి మారితే జీవితం లేదా మరణం అని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ నీచుల ప్రలోభాలు ఛత్రపతి సంభాజీ మహారాజ్కి వారసత్వంగా వచ్చిన పౌరుషాన్ని ఏమాత్రం కదిపించలేకపోయాయి. సంభాజీ మహారాజ్ ఒక్కసారి నిప్పు కణికల్లాంటి కళ్ళతో చూసి, నా గొంతు కోసినా, నా గుండె చీల్చినా నేను నమ్మిన ధర్మాన్ని వీడను. 40 రోజులు అతి భయంకరంగా హింసించారు. ఒళ్ళంతా ఘాట్లు చేసి ఉప్పు పెట్టించారు. చివరికి నాలుక కోయించారు. నాలుక తెగే చివరి వరకు హర హర మహాదేవ్ అనే నినాదం వదలలేదు. చేతులు నరికారు, కళ్ళను పొడిచారు. శరీరంపై అమానుష హింసలు. చివరికి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశారు. కానీ సంభాజీ చివరి నిమిషం వరకు హర హర మహాదేవ్ అని గర్జిస్తూనే మరణించాడు. ఒక యోధుని చంపవచ్చు, కానీ అతని ధర్మాన్ని నాశనం చేయలేరు. సంభాజీ మరణించిన మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే అతని త్యాగానికి ఫలితం. ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు మరాఠాల మీద పోరాడిన చివరికి ఓడిపోయాడు. సంభాజీ త్యాగం మరాఠా సామ్రాజ్యానికి మరింత బలాన్నిచ్చింది. సంభాజీ మృతితో మొఘల్ సామ్రాజ్యానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇది సంభాజీ మహారాజ్ ధర్మబలం. ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడు. శత్రువులను చివరి వరకు ధైర్యంగా ఎదుర్కొన్న సింహం. ఓటమిని ఒప్పుకొని అమరుడైన మహారాజు. ఔరంగజేబ్ 100 ఏళ్ల పాలన నాశనమైంది. కానీ సంభాజీ మహారాజ్ గౌరవం ఎప్పటికీ నిలిచిపోయింది.